హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుతోనైతే నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి 1000+ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. దీని అంతటికీ కారణం మీరే. అండ్ ఈ వీడియోలోనైతే నేను ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ అలాంటివి అయితే ఏమి ఇవ్వను. జస్ట్ నా యూట్యూబ్ యొక్క ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతోటైతే షేర్ చేసుకుంటాను. సో మొట్టమొదటిగా నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే, ఫస్ట్ నేనైతే టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. దాంట్లో కేవలం టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ గురించి మాత్రమే డిస్కస్ చేసేవాడిని. సో ఇలాంటిది ఈ గ్రూప్లో నాకు ఆల్మోస్ట్ 170 మెంబర్స్ అయితే ఉండేవాళ్ళు ఫస్ట్లో. సో ఆ గ్రూప్ ఇప్పుడు ఎవెన్చువల్గా 1000 మెంబర్స్కి అయితే రీచ్ అయింది. ఈ గ్రూప్ క్రియేట్ చేయడం యొక్క యూజ్ ఏంటిదంటే, ఎంతోమందికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అయితే ఈ గ్రూప్ అయితే ఉపయోగపడ్డది. ఎందుకంటే ఆల్మోస్ట్ 150+ ఎక్స్పీరియన్సెస్ నేను ఈ ఒక్క గ్రూప్లో ఇచ్చాను. దీంట్లో చాలామందికి హెల్ప్ అయ్యి వాళ్ళు జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది నేను నా సైడ్ నుంచి మీకు ఇచ్చినటువంటి ఒక చిన్న గిఫ్ట్ అనమాట. ఎందుకంటే ఎవరైతే టీసీఎస్ని డ్రీమ్ కంపెనీగా పెట్టుకొని నేను జాబ్ పక్కా కొట్టాలనుకున్న వాళ్ళకి ఇదైతే హెల్ప్ అయింది. నెక్స్ట్ దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా నేను ఒక ఉపాయం అయితే ఆలోచించాను. ఆ ఉపాయం ఏంటంటే 2024 పాస్డ్ అవుట్ ప్లేస్మెంట్ డిస్కషన్స్. సో జాబ్ అందరికీ రావాలని లేదు, జాబ్ సెలెక్షన్ రేట్ కూడా తక్కువ ఉంది. 10 మందిలో ఇద్దరికో ముగ్గురికో జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడ జాబ్ రాని వాళ్ళకి నేను ఇక్కడైతే సపరేట్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. ఎందుకంటే నాతో అక్కడ జర్నీలో ఉన్న వాళ్ళకి నేను ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఇంకొక గ్రూప్ తయారు చేశాను. సో దీంట్లో ఆల్మోస్ట్ 704 మెంబర్స్ అయితే ఉన్నారు ఎట్ ప్రజెంట్. సో దీంట్లో నేను వీళ్ళకి ఏం చేస్తున్నానంటే, నేననే కాదు నాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కాంట్రిబ్యూషన్ అయితే దీంట్లో ఉంటుంది. సో దీంట్లో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే టెక్ మహీంద్రా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్, జాబ్ లింక్స్, నార్మల్ డిస్కషన్స్, జనరల్ సజెషన్స్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్, ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్, అబ్రాడ్ డిస్కషన్స్, ఎల్టీఐ మైంట్రీ ఎక్స్పీరియన్సెస్, హెల్ప్ టు క్లియర్ ఎగ్జామ్స్, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ అయితే తీసుకొచ్చి అయితే మేము ఇందులో పెట్టాము. సో దీనివల్ల ఏమవుతుందంటే, జాబ్స్ ఉంటే ఇప్పుడు నేను దాంట్లోనైతే జాబ్ ఇప్పించలేకపోయాను. సో వీళ్ళకి ఏదైనా జాబ్ ఓపెనింగ్స్ ఉంటే దీంట్లో పెడతాను. దీని ద్వారా ఏమవుతుందంటే, వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ కావాలనుకుంటే వాళ్ళు దాంట్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ రీసెంట్గా అవుతున్నటువంటి ఇంటర్వ్యూస్ ఏవేవైతే ఉన్నాయో, ఎల్టీఐ మైంట్రీ యాజ్ వెల్ యాజ్ టెక్ మహీంద్రా, ఈ రెండింటి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ కూడా దీంట్లో పెడుతున్నాను. దాని ద్వారా ఏమవుతుందంటే, ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఆ స్టూడెంట్స్కి అర్థమవుతుంది. దాని ద్వారా వాళ్ళైతే క్రాక్ అయితే చేయగలుగుతారు ఇంటర్వ్యూస్. సో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వకపోవచ్చు, కానీ కొందరికైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కొందరు రెజ్యూమ్లో అసలు సర్టిఫికేట్స్ ఉండకపోవచ్చు, అంటే ఏ కోర్స్ చేయకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి నేను ఫ్రీ సర్టిఫికేట్ కోర్సెస్ అని పెట్టి ఏమైనా ఫ్రీ కోర్సెస్ ఉంటే దాంట్లోనైతే నేను మెన్షన్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కోర్సెస్ నేర్చుకుంటే వాళ్ళ రెజ్యూమ్లో ఒక స్కిల్ అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ నార్మల్ డిస్కషన్స్, వాళ్ళకి ఎవరికైనా ఫ్రీక్వెంట్గా ఏమైనా క్వైరీస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేయడానికి నార్మల్ డిస్కషన్స్ అని పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి అబ్రాడ్ డిస్కషన్స్. సో ఎవరికన్నా నాకు జాబ్ రావట్లేదు, నాకు జాబ్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, అబ్రాడ్ వెళ్ళాలనే ప్లాన్ ఉన్నప్పుడు, సో నేనైతే ఫస్ట్ యూఎస్ఏ తోటి స్టార్ట్ చేశాను. యూఎస్ఏ డిస్కషన్ ఒకటి ఇప్పుడు నడిచింది. దాని తర్వాత నేను యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఇట్లాంటి ప్రతి ఒక్క కంట్రీస్ అయితే నేను దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి రియల్ టైం సినారియో అర్థం కావాలని నేను ఈ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. సో ఇది అయిపోయిన తర్వాత నా యూట్యూబ్లో నా సబ్స్క్రైబర్స్కి వచ్చినటువంటి జాబ్స్ నుంచి తీసినటువంటి 2 పాడ్కాస్ట్స్ ఇవి. సో ఫస్ట్ వచ్చేసి టీసీఎస్ డిజిటల్కి సెలెక్ట్ అయిన వాళ్ళు, సెకండ్ వచ్చేసి టీసీఎస్ ప్రైమ్కి. సో వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు కూడా చాలామంది అయితే ఉన్నారు, వాళ్ళు నాతో కాంటాక్ట్లో ఉన్నారు. సో ఈ రెండు అయితే టీసీఎస్కి రిలేటెడ్ పాడ్కాస్ట్లు చేశాను. నెక్స్ట్ ఫ్యూచర్లో గ్యాప్ ఐఎన్సీ అనే కంపెనీ 11 lakh ప్యాకేజ్ క్రాక్ చేసిన వాళ్ళది. నెక్స్ట్ AT&T కంపెనీలో 14 lakh ప్యాకేజ్ క్రాక్ చేసిన వాళ్ళది. నెక్స్ట్ రియల్ పేజ్ అనే కంపెనీలో హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళది. సో ఇట్లనైతే డిఫరెంట్ వాళ్ళది నేను వాళ్ళని పాడ్కాస్ట్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ వాళ్ళ నుంచి ఇంత ఇన్ఫర్మేషన్ రాబట్టాలో ప్రతిది కూడా రాబడతాను. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్, వాళ్ళ రెజ్యూమ్ కానీ, వాళ్ళ స్కిల్స్ కానీ, వాళ్ళ స్ట్రాటజీ కానీ, వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి ప్లాన్ కానీ, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ కానీ, వాళ్ళకున్న స్కిల్స్ కానీ, వాళ్ళు నెట్వర్క్ని ఎట్లా బిల్డ్ చేసుకున్నారు, వాళ్ళకి ఎటువంటి నెట్వర్క్స్ ఉన్నాయి, సో ఇవన్నీ అయితే వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కటి డీకోడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి యాక్సెంచర్ ఆన్బోర్డింగ్, అకామిడేషన్ అండ్ కమ్యూనికేషన్. సో యాక్సెంచర్ అనేది చాలా మందికి వచ్చింది జాబ్స్. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క దగ్గర రాలేదు. ఒక్కొక్కరికి ఆన్బోర్డింగ్ డేట్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ కొందరికి లొకేషన్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. మేబీ మీరందరూ ఒక కంపెనీలో ప్లేస్ అవ్వచ్చు, కాకపోతే మీకు అందరికీ ఒకే దగ్గర రావాలని లేదు.
సో వాళ్ళందరినీ యునైట్ చేయడానికి ఈ అకామిడేషన్ అండ్ కమ్యూనికేషన్ అనే గ్రూప్ని తయారు చేశాను. ఎంతోమందికి ఐసోలేటెడ్గా సింగిల్గా ఫీల్ అయిన వాళ్ళకి చాలామందికి అయితే ఫ్రెండ్స్ని పరిచయం చేశాను. నెక్స్ట్ ఎవరికైతే అంటే అకామిడేషన్ కావాలో లేకపోతే ధైర్యం చెప్పాలో అన్న వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేశాను. దీని ద్వారా ఏమైందంటే ఒక ఇద్దరు దూరం రిలేటివ్స్ అంట వాళ్ళు తెలియదు. సో వాళ్ళనైతే నేను దీంట్లో కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళిద్దరు అయితే కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళు ఇప్పుడు సేఫ్గా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది నేను ఇంకొకటి చేసింది. నెక్స్ట్ 6th వచ్చేసి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఇన్ని గ్రూప్స్ తయారు చేశాను, ఇన్ని కంటెంట్స్ క్రియేట్ చేశాను కదా. సో మీ అందరి నుంచి అయితే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మీరు నాతోటి డైలీ టచ్లో ఉంటున్నారు. ఇదొక పాజిటివ్ సైన్ అనే చెప్పొచ్చు. సో నేను మీ ద్వారా ఒక మంచి ఫ్రెండ్షిప్ అయితే నేను నేర్చుకున్నాను. సో ఇది నా యూట్యూబ్ యొక్క 1K జర్నీ. ఈ 1Kలో నేను చేసినటువంటి థింగ్స్ ఇవి. సో మీరందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ.